friends, my dear masters and my dear gods. అందరికీ నమస్కారాలు. వేదానంద బాబు గారికి, మన ప్రియతమ మిత్రులు మన అందరికీ డాక్టర్ సముద్రాల వారికి, మరి ఆల్ అవర్ మాస్టర్స్ ఎస్పెషల్లీ రామలక్ష్మణ్ గారికి అందరికీ నమస్కారాలు చెప్తూ ఈ సంక్రాంతి సంబరాల యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా స్వామీజీ వారిని ప్రార్థిస్తాను. స్టాండింగ్ మైక్ లేదా? కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశీలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం సోహం భావముపాశ్రిత్య హంసీభూతో గురోత్తమః మలయాళయతిర్నిత్యం మానసే రమతాం మమ. సుదర్శనం యథా విష్ణుః ధర్మచక్రం తథాగతః ధ్యానచక్రం తదైవాయం బ్రహ్మర్షిర్వర్తయేత్యహో. మీకు తెలుసు, విష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఆ గజేంద్రుడిని మొసలు పట్టుకున్నాడు. మరొక సందర్భంలో వచ్చినప్పటికీ భక్తులకు బాధ లేకుండా దుష్టులను శిక్షించడానికి ఆ రోజున సుదర్శన చక్రాన్ని ప్రవర్తింపజేసేవారు మహావిష్ణువు. ఆ విధంగా అంత మాత్రం హింసకు కూడా తావు లేకుండా బుద్ధుడు ధర్మచక్రాన్ని ప్రవర్తింపజేసి అందరినీ ధర్మ మార్గంలో నడిపించినాడు. సుదర్శన చక్రము, ధర్మచక్రం. ఇంకొక చక్రం అవసరమైంది ఈ కాలంలో. ఆ చక్రాన్ని భ్రమింపజేస్తే గిరగిరా తిప్పితే తప్ప జనానీకం బాగుపడే లక్షణాలు కనిపించలేదు. ఆ ఉద్దేశంతో దైవాంశంతో అవతరించినటువంటి మన బ్రహ్మర్షి ధ్యాన చక్రాన్ని ప్రవర్తింపజేయటానికి వచ్చినారు. అందువల్ల బ్రహ్మర్షిం పత్రిణం వందే. వారికి నా నమస్కారాలు. వేదానంద స్వామీజీ రావడం సంతోషకరం. వేదికను అధిష్ఠించిన వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అనుభవాలను చెబుతూ ఉంటే మనకంతా కూడా తన్మయత్వం కలుగుతున్నది. ఆ ధ్యానం యొక్క ప్రయోజనం ఎంత గొప్పదో మరొకసారి, ఎన్నోసార్లు విన్నాం, మరొకసారి మనం మననం చేసుకునేటువంటి అవకాశము కలిగింది. ఇప్పుడు మొదట్లో ఇంకా 4 మాటలు చెప్పే ముందు ఎందుకో రాత్రి కూర్చున్నాను. కొట్టాలకు పోవాలి కదా అనుకున్నాను. 3 ఏళ్లుగా వస్తూ ఉన్నాను. కడతాలకు పోలేకపోయినాను కారణాంతరాల వల్ల. స్వామి దర్శనం అవుతుంది, భక్తులందరినీ కలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతో కూర్చుంటే ఊరికే పోవద్దు, ఒక గేయం రాసుకొని పో కొట్టాల మీద అని వచ్చింది ఒక పాట. సరే, అట్లాగని తీస్తే రాత్రి 9-10 లోపల ఈ పాట ఒకటి రాశాను. దీన్ని విందాం, తర్వాత మనం 4 మాటలు చెప్పుకుందాం. ధ్యాన విధానము ముక్తికి మార్గము, ధ్యానము చేయుడు జనులారా. మౌనము ధ్యానము జ్ఞానము ఈ 3 మరువకండి సోదరులారా. ధ్యాన విధానము ముక్తికి మార్గము, ధ్యానము చేయుడు జనులారా. శ్వాస మీద మన ధ్యాస నిలిపి విశ్వాసముతో ధ్యానించదము. ఇప్పుడు మాట్లాడినారు బాబయ్య గారు, ఇతర భక్తులు. వాళ్ళకి ఎంత విశ్వాసం చూడండి ధ్యానం మీద, కాన్ఫిడెన్స్ ఎంత గొప్పది. శ్వాస మీద మన ధ్యాస నిలిపి విశ్వాసముతో ధ్యానించదము. తరించుటకునిది సులభోపాయము, తక్కిన సాధన మనకేలా. ధ్యాన విధానము ముక్తికి మార్గము, ధ్యానము చేయుడు జనులారా. మిన్ను విరిగి మన మీద పడినను, ఎన్ని విఘ్నములు ఎదురైనను, ఆత్మోన్నతి నొసగడి ధ్యానాభ్యాసము ఎన్నడు విడువక కొనసాగింతము. ధ్యాన విధానము ముక్తికి మార్గము. మిన్ను విరిగి మన మీద పడినను, ఎన్ని విఘ్నములు ఎదురైనను,
ఆత్మోన్నతి నొసగడి ధ్యానాభ్యాసము ఎన్నడు విడువక కొనసాగింతము ధ్యాన విధానము ముక్తికి మార్గము. పూర్వము బుద్ధుడు ధ్యానముతోనే పూర్ణపురుషుడై రాణించన్. ఉదాహరణ ఉండాలి, నిదర్శనం ఉండాలి. ఎత్తి చూపకపోతే విశ్వాసం కలగదు. ఎవరు? ఒక బుద్ధుడినే తీసుకుందాం. పూర్వము బుద్ధుడు ధ్యానముతోనే పూర్ణపురుషుడై రాణించన్. ఋషులు మహర్షులు బ్రహ్మ ఋషులుగా రూపొందిరిగా మన పూర్వులు. ఏవో గోత్రాలు అవి ఇవి చెబుతూ ఉంటారు. ఆ ఋషుల పేర్లన్నీ వస్తాయి. ఎందుకు వాళ్ళు ఋషులైనారు అంటే ధ్యానం చేసి ఋషులైనారు. ఈ కాలంలో కూడా రమణ మహర్షి, వివేకానంద, మలయాళ స్వాములు వారు, నారాయణ గురువు మొదలైన వాళ్ళు లోకానికంతా కూడా ఆరాధ్యులైన గురువులు ఎందుకైనారు అంటే ఆ ధ్యాన బలంతోనే అయినారు. ధ్యానము ధ్యానము ధ్యానము. పూర్వము బుద్ధుడు ధ్యానముతోనే పూర్ణపురుషుడై రాణించన్. ఋషులు మహర్షులు బ్రహ్మ ఋషులుగా రూపొందిరి గదా మన పూర్వులు. ధ్యానముచే ఆరోగ్యము కలుగును. విన్నారు కదా ఇప్పుడు వాళ్ళ అనుభవాలు. ధ్యానముచే ఆరోగ్యము కలుగును, ధ్యానమే సర్వసుఖములనిచ్చును. జ్ఞాన విజ్ఞానమూలము ధ్యానము, ధ్యానమపో సర్వార్థ సాధకము. సర్వరోగ నివారకం అన్నారు ఓవయ్య గారు. సర్వార్థ సాధకం రోగాలే కాదు, ఎవ్రీథింగ్. ప్రతి దానిలోనూ విజయం పొందడానికి, దాని లబ్ధి చేకూరడానికి, నష్టం దూరీకరింపజేయటానికి ఏదైనా లోకంలో ఉత్తమమైనటువంటి సాధనం ఉన్నదంటే అది ధ్యానం ఒకటే. సైన్సులు, ఇతరమైన చదువులు తక్కువ కాదు. అవన్నీ కూడా బాహ్యాలంబనం, బాహ్య ప్రపంచాన్ని పరిశీలిస్తాయి. నా తర్వాత ఏమున్నది, చంద్రుల్లో ఏమున్నది, అంగారకుళ్ళు ఏమున్నది, భూమి లోపల ఏమున్నది, నీళ్లలో సముద్రంలో ఏమున్నది అని పరిశీలిస్తాయి. కానీ పరిశీలించేవాడు ఎవడు? ఈ జిజ్ఞాస ఎవడికి కలుగుతోంది, వాడెక్కడ ఉన్నాడు అని ఆంతరంగిక స్వస్వరూప పరిశీలన చెయ్యరు. దానితో సబ్జెక్టివ్ నాట్ ఆబ్జెక్టివ్. ఇది ఈ మార్గము మరి తన యొక్క స్వస్వరూపాన్ని పరిశీలించేటువంటి పరిక్రమంలో వచ్చినటువంటిది ఈ ధ్యానం. అది పరిపూర్ణమైందంటే తానెవరో తెలిస్తే ఇక ప్రపంచమంతా తెలిసినట్టే. తెలియనిదంటూ ఏమీ ఉండదు. దానికి ఏకైక సాధనము ధ్యానం. ధ్యానము చే ఆరోగ్యము గల్గును, ధ్యానమే సర్వసుఖములనిచ్చును. జ్ఞాన విజ్ఞానమూలము ధ్యానము, ధ్యానమే పో సర్వార్థ సాధకము. ధనుజాంతకుని సుదర్శన చక్రము. ఇందాక చెప్పాను అది. ధనుజాంతకుడు అంటే విష్ణువు. ధనుజాంతకుని సుదర్శన చక్రము, తథాగతుని ఆ ధర్మ చక్రము. తథాగతుడు అంటే బుద్ధుడు. సుభాష్పత్రీజి ధ్యాన చక్రము, గిరగిర తిరిగెడు లోకమంతటా. ఎక్కడెక్కడ ఒక దేశమా, అమెరికా, చైనా, అన్ని దేశాలకు బాకిపోయి గిరగిర బొంగరం తిరిగినట్టు బొంగరం ఒక చోట తిరుగుతుంది. ఇది 4 ప్రక్కల తిరుగుతూ లోకమంతా వ్యాపిస్తూ ఉన్నది ఈ ధ్యాన చక్రం. పూజలు, వ్రతములు, పుష్పయాగములు, తీర్థయాత్రకై దేశాటనములు. ఇది అలవాటైపోయింది మనకు. పూజలు, వ్రతములు, పుష్పయాగములు, తీర్థయాత్రకై దేశాటనములు. ధ్యానముతో సరితూగ విప్పుడును, ధ్యానము చేయుచు ధన్యుల మోదము. ధ్యాన విధానము ముక్తికి మార్గము. ఏ యుగమ్ములో ధ్యానమునర్తురో ఆ యుగమ్మునే కృతయుగమందురు. కలికాలం వచ్చింది, లోకమంతా చెడిపోయింది. అధర్మంని మనకు అడ్డుకోలేము. మూఢ విశ్వాసం, అంతకంటే అజ్ఞానం ఏమీ లేదు. కలికాలం అంటే ఏమిటి? నువ్వు తప్పుడు వాడవైతే అది కలికాలం, నువ్వు సత్య మార్గంలో ఉంటే అదే కృతయుగం. కలవు కృతయుగం తస్య కలిస్తస్య కృతయుగే చెప్పినారు శాస్త్రాల్లో. చెప్పిన ప్రమాణం చెప్తున్నాను. ఈ విషయాన్ని మా గురుదేవులు మలయాళ స్వాములు వారు నొక్కి ఒక్కాణించి తమ యొక్క గీతలో ఒక చాప్టరే రాసినారు, యుగ నిర్ణయ యోగము అని. ఊరక భ్రమలకు లోపడకూడదు. ఎవరో ఏదో చెప్పినాడని అనకూడదు, ఆలోచించాలి మనం. ఏ యుగమ్ములో ధ్యానమునర్తురో ఆ యుగమ్మునే కృతయుగమందురు. కలిదోషము ధ్యానము చేతొలగిన కలియుగమే కృతయుగము గమారును. ఇప్పుడు ఇది ఉన్నది, ఈ ప్రదేశం కొటాల ప్రదేశం, జేతవన ప్రదేశం, అనేకములైనటువంటి పిరమిడ్ల నిర్మాణానికి ప్రదేశం. ఈ అంచులకు ఛాయలకు కలి రాగలదా ఇక్కడికి? సంపూర్ణమైనటువంటి కృతయుగము తన రాజ్యం చేస్తూ ఉన్నది ఈ ప్రాంతంలో. ఆ విధంగా ప్రపంచం అంతటా అట్లా చేయటానికి పూనుకున్న బ్రహ్మర్షి, దైవాంశతో వచ్చినటువంటి వారు మన గురువు కావడం మనకు విశేషం.
పిరమిడ్ సొసైటీ ధ్యాన కేంద్రములు గురుకృపచే నేడెల్ల ప్రాంతముల నెలకొని మనలను పిలుచుచునున్నవి ధ్యానముచే కృతకృత్యుల మోదము. ఎన్ని పిరమిడ్లు, ఎంత వ్యాప్తి ఆలోచించాలి కదా. కొటాల గ్రామము ధ్యాన కేంద్రమయి, అందరూ చెప్పండి ఒకసారి, కొటాల గ్రామము ధ్యాన కేంద్రమయి పత్రిజీ మన పాలి దైవమై విలసిల్లెడు ఈ వేడుకలందున పాల్గొను వారిది బ్రహ్మానందము ధ్యాన విధానము ముక్తికి మార్గము. బ్రహ్మదేవుడట ప్రపంచాన్ని సృష్టించడానికి పూనుకున్నాడు. ఏమేమి సృష్టించినాడు? రకరకాల ప్రాణులను, రకరకాల చెట్లు చేమలు మొదలైన వాటిని సృష్టించినాడు. ఎనభై 4 లక్షల జీవరాశులు అంటారు. జీవులను 14 లక్షల చవు పుట్టుగలిక్కడ ఎవడు చేసిన కర్మవారలు అనుభవించేదక్కడ అని తాత్వికులు పాడుతూ ఉంటారు తత్వాలు. 84 లక్షల్లో ఒకటి తక్కువ తీసేస్తే అంతవరకు సృష్టించినాడు. సృష్టించి నా సృష్టి ఫలప్రదమా కాదా, దీనికి ఏమన్నా ప్రయోజనం ఉన్నదా లేదా అని సృష్టించిన దాన్ని ఒక్కసారి పరామర్శించుకున్నాట. రీక్యాపిచులేషన్, పునఃసింహావలోకనము. తృప్తి కలగల. చెట్లు, చేమలు, తీగలు, జలచరాలు, స్థలచరాలు, రకరకాల ఆకాశచరాలు, రకరకాల ప్రాణులు, వీటినంతా సృష్టిస్తే కూడా బ్రహ్మదేవుడికి సృష్టికర్తకు తృప్తి కలగలేదు. మళ్ళీ తపస్సు చేసినాడు. తపస్సు చేసి చేసి చివరికి మానవుణ్ణి సృష్టించినాడు. ఎవల్యూషన్ పరిణామం కథ కూడా అదే చెప్తోంది. చివరికి వచ్చినటువంటి వాడి మానవుడు అని. ఆ మానవుడి వల్ల ఏమైనా సృష్టికి ప్రయోజనం ఉన్నదా లేదని పరామర్శిస్తే హీ వాజ్ సాటిస్ఫైడ్. ఓహో, వీడు అనుకున్నది సాధించగలడు, నేను ఏ ఉద్దేశంతో ఈ సృష్టించినానో ఆ సృష్టికి ప్రయోజనాన్ని వీడు సాధించగలడు అన్న తృప్తి కలిగి ముదమాప దేవ. ఎవరు చెప్తాడు? వ్యాసుడు చెప్పిన మాట. సృష్ట్వా పురాణి వివిధాన్యజ ఆత్మశక్త్యా వృక్షాన్ సరీసృప మృగాన్ ఖగదంశ మత్స్యాన్, చెట్లను, ప్రాకే జంతువుల్ని, పాములు మొదలైన వాటిని, పక్షులను, దోమలను, చేపలను, స్థలచరాలు, జలచరాలు, వాటినన్నింటినీ సృష్టించి తైస్థైర తుష్ట హృదయ, వాటి చేత తృప్తి పొందక చివరికి బ్రహ్మావలోక దర్శనం, బ్రహ్మ దర్శనము చేయగలిగిన బుద్ధిశక్తి కలిగినటువంటి మానవుణ్ణి సృష్టించి ముదమాప దేవ, సంతోషించినట్టు. ఆ పని ఇప్పుడు మనం చేయాలి. మన జీవితానికి సాఫల్యాన్ని చేకూర్చేటువంటి బ్రహ్మావలోకనం, ఆత్మావలోకనం, స్వస్వరూపావలోకనం అనేటువంటిది చేయడమే మన యొక్క దివ్యమైనటువంటి కర్తవ్యం. ఆ కర్తవ్యం మనకు మనం చేయలేకపోయిన పరిస్థితిలో దైవాంశతో ఇలాంటి మహాపురుషులు అవతరిస్తారు. యోగ వాసిష్టంలో ఒక మహానుభావుడు చెప్పాడు, వశిష్ఠుడు చెప్తాడు ఒక మాట. అత్ర ఆహారార్థం కర్మ కుర్యాదనింద్యం కుర్యాదాహారం ప్రాణ సంరక్షణార్థం ప్రాణాసందార్యా తత్వజిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. అయ్యా, కడుపులో ఉండే బిడ్డకు తల్లి ఎట్లో ఆహారం అందిస్తుంది ఆ నాళంతో. వెలుపలికి వచ్చిన తర్వాత ఆ నాళంతో విచ్ఛేదం అయిపోయేసరికి పాల కోసం ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు పాలు పడుతుంది. పెరిగే కొంది ఇంకా ఆహారం అవసరం, ఇంకా పెద్దవాడే కొంది ఆహారం అవసరం. అందుకని ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాల పనులు మనము చేస్తున్నాం. ఆహారం కొరకు కర్మ చేయాలి. కర్మ ఎలాంటి కర్మగా ఉండాలంటే అనింద్యం, లోకము నిందించని కర్మ, లోకము మెచ్చుకునేటువంటి కర్మ చేయి. రైట్, కర్మ చేసినాము, ఆహారం లభించింది. కుర్యాదాహారం ప్రాణ సంరక్షణార్థం. ఆహారం స్వీకరించేది ఎందుకు? మళ్ళీ ప్రశ్న వచ్చింది. అంటే నీ ప్రాణాలను నిలుపుకోవడానికి. తినుటకు జీవించకూడదు మానవుడు, తినుటకు జీవించేవాడు బద్ధుడు, జీవించుటకు తినువాడు ముక్తుడు. ఇది రహస్యం. జీవించడానికి ఎంత అవసరమో అంతే తినండి. ఎక్స్ట్రా తిని లేనిపోని జబ్బులు తెచ్చుకొని ఇతరులకు అందవలసిన ఆహారాన్ని కూడా నీ స్వాధీనం చేసుకొని నీవెందుకు సతమతం అవుతావు?
కుర్యాదాహారం ప్రాణ సంరక్షణార్థం ప్రాణాసంధార్య తత్వజిజ్ఞాస. మరి జీవించి ఉండేది ఎందుకు? కర్మ చేసి ఆహారం సంపాదించినాం, ఆహారం తిని ప్రాణాలు నిలుపుకున్నాం. ప్రాణాలు నిలుపుకున్నది ఎందుకు అంటే తత్వజిజ్ఞాసనార్థం, తత్వం తెలుసుకోవడానికి, ఆత్మతత్వం తెలుసుకోవడానికి. ఆ ఆత్మతత్వ జ్ఞానం ఎట్లా సాధ్యమవుతుందో దానికి కావలసినటువంటి ధ్యాన సాధన నిర్వర్తించడానికి. తత్వం జిజ్ఞాస్యం ఏన భూయోన జన్మ. మళ్ళీ జలమరణ చక్ర ప్రవాహంలో పడకుండా నిత్యానందమైనటువంటి ఏ బ్రహ్మానందం అని మనం చెప్పుకున్నామో ఆ బ్రహ్మానందాన్ని పొందడానికి ఏకైక మార్గము ధ్యానం. భగవద్గీత మీకు చాలామందికి పరిచయం ఉంటుంది. దాంట్లో 4 యోగాలు చెప్పాడు. కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము. మొదటి 6 అధ్యాయాలని కర్మయోగం అంటారు, తర్వాత 6 అధ్యాయాలని భక్తి యోగం అంటారు, తర్వాత 6 అధ్యాయాలని జ్ఞానయోగం అని వ్యాఖ్యాతాలు చెప్పినారు. కానీ 6వ అధ్యాయం అసలు ధ్యానయోగం. ధ్యానాన్ని కూడా చేర్చుకోవాలి. వీటి మీద అనేక గ్రంథాలు వచ్చినాయి. తిలక్ గారు రాసినారు జైల్లో ఉండి కర్మయోగ ప్రాధాన్యాన్ని భగవద్గీత మీద. రామానుజులు వచ్చినారు భక్తి యోగ ప్రాధాన్యాన్ని చెప్పినారు. శంకరాచార్యులు వారు వచ్చినారు జ్ఞానయోగ ప్రాధాన్యాన్ని చెప్పినారు. నేను ఏర్పేడు ఆశ్రమంలో మలయాళ స్వామి దగ్గర చదువుకున్నవాడిని. ఒక భక్తుడు వచ్చి, స్వామి రకరకాలుగా చెప్తూ ఉన్నారు, ఈ 4 యోగాలు కదా, ఈ యోగాల్లో ఏది ముఖ్యమైన యోగం అని అడిగినాడు. అడిగితే స్వాములు వారు నవ్వి, గోవును చూచినారా మీరు? చూచినాం. గోవుకి ఎన్ని పాదాలు ఉన్నాయి? 4 పాదాలు. ఏ పాదం మీద ప్రధానంగా ముఖ్యంగా నిలబడి ఉన్నది గోవు? లేదు స్వామి, అన్ని పాదాల మీద నిలబడి ఉన్నది. గోవెట్లయితే 4 పాదాల మీద తన బరువును అంచుకొని నిలబడుతూ ఉన్నదో, అట్లాగే ఒక స్తంభం 4 స్తంభాలతో ఒక మండపం కట్టినాం. ఒక స్తంభం అప్రధానము, ఒక స్థానము ప్రధానం అని చెప్పలేము. ఆ 4 స్తంభాల మీద ఈక్వల్గా సమానంగా ఉంటుంది బరువు. మోక్షమైనటువంటి సౌధం కూడా, మోక్షమైనటువంటి గోవు కూడా 4 పాదాల మీద ఉన్నది, 4 స్తంభాల మీద ఉన్నది అని అంటే శిష్యుడికి సందేహాలు తీరలా. అదేమిటి స్వామి, రామానుజాచార్యులు వారు వచ్చి భక్తి ప్రపత్తి అని జ్ఞానాన్ని పక్కకు నెట్టినారే అని అంటే స్వాములు వారు ఇంకా దాన్ని వివరించినారు. ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క కారణంగా ఒక్కొక్క యోగం దెబ్బతింటుంది. ఆవుకి కాలికి తగలొచ్చుగా. ఒక స్తంభం ఏదైనా కొట్టుకొని, ఈ మన యగాదిగా నడుపుతుంటారు వెహికల్స్, స్తంభం కొట్టుకోవచ్చుగా, దాన్ని రిపేర్ చేయాలన్న పని లేదా? అందువల్ల ఆ మహాపురుషుడు వచ్చి ఆ యోగం దెబ్బతిన్న యోగాన్ని మళ్ళీ నిలబెట్టి పూర్వస్థితిలో నిలబెట్టడానికి ప్రజలను సంబోధించేటప్పుడు ఆ యోగమే ప్రధానమని చెప్తాడు. మిగతా యోగములు అంత అప్రధానం అని చెప్పినా నిజానికి అతను వాటిని అప్రధానం అని చెప్పడంలో అతని ఉద్దేశం కాదు. దీని యొక్క ప్రాధాన్యాన్ని చెప్పి దీన్ని అనుష్ఠింపజేయడానికి వచ్చినటువంటి ప్రబోధాలే. అట్లాగే మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారు చూచారు. అక్కడి నుంచి చెప్పానంత పూర్వం కూడా ఋషులంతా వెళ్ళారు కైలాసానికి వెళ్ళి, అయ్యా మేము ముక్తి పొందినాము, జీవించే ముక్తి పొందినాము, మాకు ఇంకా కర్మ భక్తి జ్ఞాన యోగాలు అనుష్ఠించినాము, మేము ఇంకా చేయవలసిన పనేమి మాకు కనిపించలేదు, మేము జీవన్ముక్తులము, ఇంకా జీవించి ఉన్నాము, మా కర్తవ్యం ఏమిటి అని అడిగితే, అరేరే ఇంకనే మీ యొక్క కర్తవ్యం ఎక్కువ ఉండేది, ఇప్పటిదాకా కాదు, ఇంతవరకు మీ ముక్తిని మీరు చూసుకున్నారు, లోకంలో బద్ధులైన జీవులు ఎందరో ఉన్నారు, వాళ్ళకి ఈ మార్గాన్ని, మోక్ష మార్గాన్ని చెప్పండి, అదే మీ కర్తవ్యం అని చెప్పినాడని సూత సంహితలో ఉన్నది. ఆ ప్రకారంగా ఎన్నెన్నో చేస్తున్నారు. రకరకాల సైన్స్ పెరిగింది, రకరకాల కంపెనీలు వస్తున్నాయి, పనులకు కొరత లేదు, దేవాలయాలు ఉన్నాయి, అక్కడ పూజలు చేస్తున్నారు, భక్తికి కొరత లేదు, అంతా ఉన్నది. కానీ ఒక్క యోగం మాత్రం లోపించింది ఈ యుగంలో. ఏమిటది? ధ్యాన యోగము. కదలకుండా కూర్చొని స్వస్వరూపాన్ని రమణ మహర్షిలాగా మరి ఆత్మను గురించి ధ్యానం చేసేవాళ్ళు ఎందరున్నారు? ఈ ధ్యానం లేకపోతే నిజానికి నిజమైనటువంటి చిత్తశాంతిని వాళ్ళు పొందగలరా? అందుకనే ధ్యానేన ఆత్మని పశ్యంతి చేసేది ఆత్మానమాత్మన అన్య సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అని భగవద్గీతలో యోగాలను పేర్కొన్నప్పుడు భగవంతుడు ధ్యానయోగాన్నే మొట్టమొదటి పేర్కొన్నాడు.
కాబట్టి ప్రజల్లో ఏ ధ్యానయోగం లోపించిందో, అనారోగ్యాదులు ప్రబలినాయో, అశాంతి తాండవిస్తున్నదో ఆ పరిస్థితిలో ధ్యానయోగ ప్రాధాన్యాన్ని నొక్కి ఒక్కాణించడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏర్పడింది. నేను 25 సంవత్సరాలు అయింది ఇంచుమించు తిరుపతిలో. అంతకుముందు నుంచి ఏదో సంస్కృతం చదువుకోబట్టి ఒక బాలాజీ సత్సంగం అని తిరుపతి కొండ మీద అలిపిరి ఆ సమీపంలో ప్రతి సోమవారం ఒక సత్సంగం జరిపి ఒక ఉపనిషత్తు మీద మాట్లాడుతూ ఉండేవాడిని. అప్పుడు మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఈ మహానుభావులు ఇచ్చేసి, మీరు మాట్లాడండి, మాకు ఒక 10 నిమిషాల సమయం ఇవ్వండి అన్నారు. 10 నిమిషాలు కాకపోతే అంతేమి ఇంకా ఎక్కువే తీసుకోండి, మాకు చెప్పేటువంటి ప్రబోధకులు అవసరము అని కొంత సమయాన్ని తగ్గించుకొని చెప్పమంటే వారు వీరిని పరిచయం చేసినారు. ఆ ప్రిన్సిపాల్ గారు వీరు తాము ఎందుకు ఈ ఉద్యమం చేపట్టినామో, ఏమి చేస్తున్నామో, ఇంకా చేయవలసిందేమో, తిరుపతిలో చేయవలసిన ఆవశ్యకత ఏమో గొప్పగా చెప్పినారు. అక్కడ 100-150 మందిని చేరినాం. ఈ 150 మందిలో ఆ రోజు వాళ్ళ మాటలను విశ్వసించిన వాళ్ళందరూ, విశ్వసించని వాళ్ళందరూ ఏదో చెబుతున్నాడు, ప్రతి వ్యాపారి తన యొక్క వ్యాపారం యొక్క ప్రాధాన్యాన్ని చెప్పినట్టుగా తన యొక్క వృత్తిని ఈ ధ్యాన ప్రచారం అనేటువంటి దాని గురించి చెబుతున్నాడు. కానీ నిజంగా సూక్ష్మ శరీరం ఏంది, ఇది అస్త్రాల బాడీలు పైకెగిరేది ఏంది, ఇదంతా నిజమేనా అని నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. కొంత సందేహించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. కానీ ఈరోజు కడతాలకు పోయినారు కదా మీలో చాలామంది, నేను పోలేకపోయినాను దురదృష్టవశాత్తు. కడతాల ఇంకా ఎక్కడెక్కడో ధ్యాన చక్రాలనంతా చూచాను. ఇప్పుడు నేను సాక్షాత్తుగా మిమ్మల్ని చూస్తున్నాను. మీ నిర్వృతిని, మీ ఆనందాన్ని, మీ ఉత్సాహాన్ని, మీ యొక్క సంతోషాన్ని చూస్తూ ఉంటే నిజానికి వారు ఆ రోజు చెప్పింది తక్కువ, ఎంతగానో ఇంకా ఎక్కువగా చెప్పుకున్న ధ్యానాన్ని గురించి చాలదు. శ్వాస మీద నిలపమన్నారు ధ్యాస. కొటాల గ్రామం, ఇది మన నగరం కాదు. తిరుపతి ఏమైంది, మేము చదువుకునేటప్పుడు 40,000 జనం, ఈరోజు 4,25,000. అట్లా పెరిగిపోయినాయి నగరాలు. గ్రామాలు అంత విపరీతంగా పెరగల. కాకపోతే గ్రామాల్లో ఈ ప్రచారాన్ని చేసేటువంటి వాళ్ళు తక్కువ. ఆ పెద్ద పెద్ద మఠాలంతా పూర్తిగా నగరాలకే పరిమితం అయిపోయినాయి. రామకృష్ణ మిషను, పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి చూడండి, వాళ్ళ కేంద్రాలంతా ఎక్కడున్నాయి, నగరాల్లోనే ఉన్నాయి. కానీ పల్లెటూళ్ళల్లో కొటాల అనేటువంటి గ్రామం ఇంతమంది జనానీకాన్ని అటు నగరాల నుండి ఇటు పల్లెల నుండి కూడా ఆకర్షించింది అంటే ఎంత తపస్సు ఇక్కడ కూర్చున్నారు. ప్రభాకరుడు, సుధాకరుడు వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండరు. ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకటైందంటే దర్శ సూర్యందు సంగమ అన్నాడు, అమావాస్య చీకట్లు గమ్ముకుంటాయి. కానీ ప్రభాకర సుధాకరులు అట్లా కాదు, వాళ్ళ వెలుగులు ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు. చీకట్లు గమ్మే అవకాశం లేదు. ఆ చీకట్లు బాహ్యమైన చీకట్లే కాదు, మన అంతరాత్మలను కప్పి ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి ఏ చీకటి అయితే ఉన్నదో ఆ చీకటిని తొలగించడానికి అవసరమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినారు. లేకపోతే ఈ గ్రామంలో ఇంత విశాలంగా ఈ ఉద్యమం పద్ధతిలో ఈ ధ్యాన ప్రచారం జరగడం అంటే, ఇందరు మహనీయులు రావడం అంటే, ఇంత నిర్మాణాలు ఇక్కడ ఏర్పడడం అంటే చిన్న విషయం కాదు. అది సంపూర్ణంగా మా మలయాళ స్వాముల వారు చెప్పేవారు. నేను గోగర్భంలో 12 ఏళ్ళ తపస్సు చేశారు కొండ మీద వారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏర్పేటలో చెబుతూ, మేము ఆ రోజు తపస్సు చేసేటప్పుడు 1 కోటి రూపాయలు బ్యాంకులో వేసినంత అనుభూతి మాకు ఉండేది. ఆ పర్వతమా అవతలికి పో అంటే అది పోగలదు అన్న అంత ఆత్మవిశ్వాసం ఉండేది. ఆ 1 కోటి రూపాయల వడ్డీనే ఇప్పుడు మీరు అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పినారు మలయాళ స్వాముల వారు. అట్లా ఈ మహానుభావుడు ఏ జన్మలో చేసినటువంటి తపస్సు కానీ ఈ తమ యొక్క తపస్సునంతా మన కొరకై పంచడానికి, మనక ఆత్మానందాన్ని, ధ్యానానందాన్ని కలిగించడానికి విచ్చేసినటువంటి మహానుభావులు ఎప్పుడు దాన్ని విస్మరించకూడదు. అందువల్ల ఈ కొటాల గ్రామము అందరికీ ఆదర్శప్రాయంగా అవుతుంది అనడానికి ఏ విధమైనటువంటి సందేహము లేదు. మరి ఇంకా ఒక్క విషయం మాత్రం ప్రధానంగా మీ యొక్క దృష్టికి నేను తెస్తున్నాను. ఈరోజు అనేక విధాల అభివృద్ధులు, పారిశ్రామికం అది ఇది అంటున్నారు. మీరు ఎంత చేసినా నిజమైనటువంటి తృప్తి మనకు కలగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గత సంవత్సరము తారక రామ స్టేడియం తిరుపతిలో ఒక సభ పెట్టి ఆ రోజు మొదట మాట్లాడింది నేనే. వద్దిపెర్తి పద్మాకర్ వచ్చినారు, తర్వాత ఈ రవిశంకర్ గారు వచ్చినారు మర్నాడు, తర్వాత ఇంకెవరెవరో వచ్చారు. మొదటి రోజు నన్ను ఆధ్యాత్మికత మీద మాట్లాడమన్నారు. ఆ విషయాలు ఒక 4 మీతో చెప్పి విరమించుకుంటాను.
1947కు ముందు మనకు స్వరాజ్యం లేదు. స్వరాజ్యం బాగా గుర్తుపెట్టుకోండి. నేను అప్పటికి 10 ఏళ్ల వయసు పూర్తి నిండలేదు నాకు. ఏర్పేడ్ ఆశ్రమంలో చదువుకుంటున్నాను. స్వరాజ్యం వచ్చింది. ఉత్సాహంగా అందరూ చప్పట్లు తట్టినారు, భీమాదిరిగానే ఆనందం అనుభవించినారు. స్వతంత్ర దేశం అయిపోయింది అని అనుకున్నారు. కానీ స్వరాజ్యం వస్తే మనం ఎంత సుఖపడతాం అనుకున్నామో అంత సుఖం నిజంగా స్వరాజ్యం వల్ల మన అనుభవానికి వచ్చిందా? హృదయాలు లోపల ఆంతరంగికంగా చూచి చెప్పండి, స్వరాజ్యం అందరికీ సుఖాన్ని ఇవ్వగలిగిందా? లేదు. అందుకని కొందరు తయారైనారు, స్వరాజ్యం వస్తే చాలదు, సురాజ్యం కావాలి. శోభనం రాజ్యం, సురాజ్యం, మంచి రాజ్యం కావాలి. మంచి రాజ్యం అంటే సంపదకేమీ లోటుగా ఉండకూడదు, అన్ని విధాల జనులు సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ విధంగా ఏ లోటు, భౌతికమైన ఏ లోటు లేనటువంటి రాజ్యం మనకు కావాలి. దాన్ని సురాజ్యం అంటారు. ఓకే, అమెరికాను సురాజ్యం అందామా? లేదా ఇంకా సంపూర్ణంగా మంచి అభివృద్ధిలో ఉండేటువంటి ఆ జపాన్ మొదలైనటువంటి దేశాలని సురాజ్యం అందామా? అక్కడ కష్టాలు లేవా? అక్కడ నష్టాలు లేవా? వాళ్ళకు బాధలు లేవా? వాళ్లకు ఒకరు హత్యలు లేవా? ఎక్కడ లేవు చెప్పండి. కాబట్టి స్వరాజ్యం వచ్చింది, నెంబర్ 1. ఓకే, సురాజ్యం వచ్చింది, సంతోషమే. కానీ సురాజ్యం కూడా మనకు కావలసినంత తృప్తిని, ఆనందాన్ని, జీవిత లక్ష్యాన్ని ఇవ్వలేకపోయింది. అందుకని ఇంకొక రాజ్యం కావాల్సి వచ్చింది. ఉపనిషత్తులు ఏం చెప్పినాయి తెలుసునా? ఆ రాజ్యాన్ని స్వరాజ్యం అన్నారు. స్వరాజ్యం పోయింది, స్వరాజ్యం వచ్చింది, స్వరాజ్యం కూడా వచ్చింది, స్వరాజ్యం. స్వరాజ్యం అంటే ఏమిటండి? మేము ఎప్పుడు వినలేదే పదం, ఉపనిషత్తుల్లో ఉండే పదం అది. సర్వభూతేషు చాత్మానం, ఎదుటివానిలో నిన్ను చూచుకో, వాడికి నీకు తేడా లేదని గమనించు. సర్వభూతాని చాత్మని, ఎదుటివాడిని నీ హృదయంలో నీలో ఉన్నవాడినిగా భావించుకో. వాడికి బాధ వస్తే నీ బాధ అనుకో, నీకు బాధ వస్తే వాడిలోని బాధను గమనించుకోవాలి వాడు. ఇట్లా పరస్పరము అందరినీ ఎదుటివానిలో తన్ను చూసుకోగలిగినటువంటి స్థితి వచ్చినప్పుడు సర్వభూతేషు చాత్మానం, సర్వభూతాని చాత్మని సమం పశ్యన్నాత్మయాజీ, సమంగా చూడు, సమదృష్టితో చూడు, విషమ బుద్ధి వద్దు. వాడు క్రిస్టియన్స్, వాడు ముస్లిమ్స్, వాడు ఆ కులము, వీడు ఈ గోత్రము, ఈ ప్రకారంగా లేనిపోయిన అవాంతరాలను, సృష్టిలో లేనటువంటి అపార్థాలని కల్పించుకొని అశాంతితో అల్లాడేటువంటి జనానీకానికి ఏమి కావాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం ఒక్కటే, అందరి హృదయాల్లో ఉండేది ఒకే ఆత్మ, అందరూ పరమాత్మ యొక్క సంతానమే అనే సత్యాన్ని చెప్పగలదు. ఆ ఆత్మజ్ఞానం పొందాలంటే దానికి ఏకైకమైనటువంటి రాజమార్గము ఈ ధ్యాన మార్గమే, మన గురూజీ చెప్పినటువంటి ధ్యాన మార్గమే. సమం పశ్యన్న ఆత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి, ఉపనిషత్తులో ఉన్నమాట. అటువంటి వాడు సర్వత్రా సమదృష్టి కలిగిన వాడు. మలయాళ స్వాముల వారు కొండకొచ్చినారు. ఇప్పుడు 1913లో ఆయన కూర్చున్నాడు గోగర్భంలో, భగవంతుడిని 4 వరాలు కోరినాడు. మనవాళ్ళు కూడా అనేక వరాలు కోరతారు అక్కడికి పోయి. మా అమ్మాయికి పెళ్లి కావాలా, మా వాడు పరీక్షలో పాస్ కావాలా, పెద్ద ఉద్యోగం రావాలా, వ్యాపారంలో మూటలు రావాలా, ఇట్లా వరాలు కోరుకుంటాం. కానీ స్వాములు వారు ఏం కోరుకున్నారు తెలుసునా? అతీత వైరాగ్యమఖండ బోధ, దృఢమైన వైరాగ్యమే, వ్యామోహం, సంసార వ్యామోహాన్ని తగ్గించు, అఖండమైన బోధ, జ్ఞానాన్ని, సమాధియోగస్య పరస్య నిష్ఠ, నేను సమాధిలో కూర్చుంటే, ధ్యానంలో కూర్చుంటే నిర్వికల్ప సమాధి స్థితి కలిగేంతవరకు నాకు ఏ విధమైన చలనం లేకుండా ఉండేటట్టు అనుగ్రహించు. కదాను మే సిద్ధ్యతు హే దయాళో అని 2 కోరుకొని మళ్ళీ అన్నారు, సర్వేషు భూతేషు సమత్వ బుద్ధికి, సమస్త ప్రాణులలో సమబుద్ధి. వాడు తక్కువ వీడు ఎక్కువ అనకూడదు, నేను గొప్ప వాడు తక్కువ అనకూడదు, ఒకరిని నీచంగా చూడకూడదు, సర్వత్రా ఒకే పరమాత్మ ఉన్నాడు అని నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో చూచి అందరికీ సేవ చేసేటువంటి సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించు అని వెంకటేశ్వర స్వామిని మలయాళ స్వామివారు కోరుకున్నారు. అందుకే ఏమయ్యా తపస్సు చేస్తున్నారు ఈ కొండలో, ఎందుకు మీరు తపస్సు చేసేది? భగవద్ దర్శనానికి అని అడిగినాడు ఒక భక్తుడు. లేదు, భగవంతుడు ఎందరికో దర్శనం ఇచ్చినాడు, ఎన్నో భగవద్గీతాది విషయాలు చెప్పినాడు, ఇప్పుడు కొత్తగా నాకు దర్శనం ఇచ్చి చెప్పేదేమీ లేదు, భగవద్ దర్శనానికి కాదు. ఇంకేదైనా కార్యలాభం అపేక్షించా అంటే ఆత్మలాభం కలిగిన వాడికి కార్యలాభంతో పని లేదు, ఆత్మలాభం అన్నిటికంటే పెద్ద లాభం అది వచ్చింది. మరి ఇంకెందుకు
అంటే ఆ భగవంతుడు నా నిష్ఠ, నా ధ్యానము, నా గరిమ చూచి ఎక్కడ ఆయన జన్మలేని మోక్షం ఇచ్చేస్తాడు అని నా భయం. అదేమిటి, అందరూ మోక్షం కోరుకుంటుంటే నాకొద్దు, నాకు జన్మే కావాలా, అందులో ధనికుడు కావాలా, పెద్ద హోదా కావాలని నేను కోరను. మాట్లాడడం, చూడడం, సాధారణమైన శక్తి కలిగినటువంటి మానవ జన్మ చాలు. ఆ మానవ జన్మలో ఎవరెవరు జ్ఞానానికి దూరంగా ఉండారో, ఎవరెవరు అజ్ఞానోపహతులై ఉన్నారో, ఎవరెవరికి ఈ ధ్యాన విధానం బోధ లేక పతనమైపోతున్నారో, ఆత్మశాంతి లేకుండా అల్లాడుతూ ఉన్నారో, అటువంటి జనానీకానికంతా కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని, ధ్యాన మార్గాన్ని బోధించడానికి అవసరమైనటువంటి జన్మే నాకు కావాలి. ఇది మలయాళ స్వాముల వారు చెప్పినటువంటి మాట. ఆయన అక్కడే ధ్యానామృతం అనే గ్రంథం కొండ మీద ఉన్నప్పుడే రాసినారు. ధ్యానంతో అట్లా సుస్థితిగా ఉండినటువంటి స్థితి. అందుచేత ఈ ధ్యాన మార్గము రాజమార్గం. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మద్రాసు పోవడానికి రైల్లో పోవచ్చు, కారులో పోవచ్చు, నడిచిపోవచ్చు, ఎట్లయినా పోవచ్చు. కానీ విమానంలో పోతే తొందరగా చేరుకుంటాం. అది డైరెక్ట్ మార్గం, అది విగాయస మార్గం, అది రాజమార్గం. కాబట్టి కర్మ, అజ్ఞానము, ఈ మొదటిని సాంఖ్యము ఇవన్నీ పక్కన పెట్టండి. ధ్యాన మార్గము మిమ్మల్ని అట్లాగే ఒక పక్షి ఇక్కడి నుంచి ఎగిరి వాలాలన్న చోటికి నేరుగా ఎట్లా పోయి వాలుతుందో ఆ ప్రకారంగా ధ్యాన మార్గము నేరుగా నిన్ను పరతత్వంలోకి తీసుకొని పోయి కూర్చోబెడుతుంది. అందువల్ల ఇతర యోగాల కంటే ధ్యాన యోగానికి ఉండేటువంటి ప్రశస్తి చాలా గొప్పది. ఆ విషయాన్ని మనం మర్చిపోయినాం. లోకంలో ఉన్నది ఆ మరచిపోయినటువంటి మనకు బోధించటానికే, జ్ఞాపకం చేయటానికే, ప్రచోదన చేయటానికే, ప్రేరణ చేయటానికే ఒక పెద్ద ఉద్యమం లాగా. 25 ఏళ్ల నాడు ఈ ఉద్యమం ఇంతగా విస్తరిస్తుందని చెప్పలేదు. మీరు కదిరికిపోయి చూడండి, అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు 7.5 ఎకరాకు విస్తరించింది. ఆ మర్రి చెట్టు తిమ్మమ్మ మర్రిమాను అంటారు, చూసే ఉంటారు మీరు కొంతమంది. ఆ వటవృక్షానికి వ్యాపించే గుణం అన్నది. ఎందుకంటే దాని బలం, దానికి రేళ్ల బలము, సృష్టిలో దానికి ఉండే బలం ఎక్కువ. ఆ ప్రకారంగా అందరూ అనుకుంటే చేయలేరు. ఇంత సాధకులు ఇంత ప్రచారం చేసి ఇందరినీ ధ్యాన మార్గంలో నడిపిస్తున్నారంటే వారికి వీరి తపో బలం సంక్రమించింది, వీరి ధ్యాన బలము వాళ్ళను పురోగమనులుగా చేసింది. కాబట్టి వారి తపస్సును, వారి ధ్యానాన్ని అందరికీ కార్యకర్తలకు పంచిపెట్టడం చేత సుధాకరులు, భాస్కరులు, దేవన్న మొదలైనటువంటి గొప్ప గొప్ప సాధకులంతా వచ్చి సాధారణమైనటువంటి వ్యక్తులకు కూడా ఈ ధ్యానం అనేటువంటి రుచిని తెలియపరిస్తే, అట్లా రుచిని మరిగినారంటే ఇక దీన్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. లోకమంతా శాంతి. సర్వేత్ర సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఇది మహర్షులు చెప్పినటువంటి సందేశం. అందరూ సుఖవంతులుగా ఉండాలా, సర్వే జీవితంలో ఎప్పుడూ శుభములనే చూడాలి. ఎప్పుడు మా కశ్చిత్ ఎవరికి ఏ దుఃఖము కలగకుండుగాక. స్వరాజ్యం వచ్చిందంటే అప్పుడు కూడా జీవన్మరణాలు ఉంటాయి. జీవితము మరణం లేకుండా పోదు. కానీ ఆ మరణాన్ని మరణంగా భావించడు, దాన్ని స్వాగతం చెప్తాడు. ఆ విధంగా సుఖదుఖాలను సమానంగా చూచే సమబుద్ధి ఎప్పుడైతే కలిగిందో అది స్వరాజ్యము. అది సురాజ్యంలో అన్నిటినీ సమానంగా చూచే జ్ఞానం ఉండదు. ఒక స్వరాజ్యానికే ఆ విధమైనటువంటి శక్తి ఉండదు. అట్లా సమబుద్ధితో అన్నమయ్య అన్నాడు, సమబుద్ధే ఇందరికీ సర్వవేద సారము. అన్ని వేదాల సారము పాటలు రాసినాడు ఆయన అన్నమయ్య పాటలో. సమబుద్ధే ఇందరికీ సర్వవేద సారము సముడిందరికీ హరి సాధనము అయ్యా. చీమకు తన జన్మము చేరి సుఖమైతోచు, దోమకు తన జన్మము దొడ్డ సుఖము, ఆమెను ఈగకు సుఖం ఆ జన్మమైతోచు. ఏమిటా ఎక్కువ సుఖం ఎవరికేదయ్యా. సమబుద్ధే ఇందరికీ సర్వవేద సారము. మన ఉపనిషత్తులు అంతా సమబుద్ధినే బోధించినాయి. వాళ్ళంతా సిద్ధాంత రూపంలో చెప్పినారు, ఆచరణ రూపంలో లేకపోవడం వల్ల అస్పృశ్యత, కులభేదాలు, వర్ణభేదాలు, నానా జాడ్యము వచ్చింది. ఈ జాడ్యాన్ని తొలగించుకోవటానికే మళ్ళీ మనం ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళాలి. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి స్వరాజ్యాన్ని సాధించాలి. ఆ స్వరాజ్యాన్ని సాధించడానికి ధ్యానమే శరణ్యము అయినటువంటి ఆ ధ్యాన గురూజీని మీ అందరి సమక్షంలో నమస్కరిస్తూ గత 2 ఏళ్లుగా వచ్చి ఇక్కడ ప్రసంగించి ఉన్నాను. కాస్త కంఠం వచ్చే రాపిడిగా ఉన్నది ఈరోజు. సరే, స్వామి చెప్పినారు ఇంకా బహుకాలం మీరు ఈ ప్రచారంలో పాల్గొంటూ ఉండాలని. 82 ఏళ్ళు నాకు ఇప్పుడు. అయినా ఆ ఉత్సాహంతో నెట్టుకొని వచ్చినాను. ఇంకా భగవంతుడు గురూజీ సంకల్పించినంత కాలము ఈ విధమైన వాచిక కైంకర్యం అంటారు. ఏమిటి, ఏదైనా మంచి విషయాన్ని తెలియని వారికి తెలియజెప్పడం అనేది
కైంకర్యం, అది వాచిక కైంకర్యము. ఈ కైంకర్యాన్ని చేసే శక్తిని, యుక్తిని, రక్తిని ఇచ్చిన మా గురుదేవులకు, ఈ గురుదేవులకు, విన్న మీకు అందరికీ వందనాలు సమర్పిస్తూ విరమిస్తాను.